అందరికి మా ఆర్మూర్ ఆర్యవైశ్య సంఘం నుంచి బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాము, ఎలా జరుపుకుంటాము, ఇవన్నీ మేము మా సంఘం నుంచి నేర్చుకున్నాము. మా మా ముందు తరాల వాళ్ళు, మా అమ్మలు, మా అత్తమ్మలు వీళ్ళందరూ ఇక్కడ నేర్పించారు అసలు ఏంటి బతుకమ్మ, ఏం చేస్తాం, ఎలా చేస్తామని. బతుకమ్మ వచ్చేసి మనం భాద్రపద మాసం పెద్ర మాసం నుంచి స్టార్ట్ చేస్తాము బతుకమ్మ ఆడడము. దసరా ముందు రోజు వరకు ఆడుతూ ఉంటాము 9 రోజుల వరకు. కానీ ఇక్కడ మా సంఘంలో 5 రోజులు ఆడడం జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చేసి పెద్రమాస బతుకమ్మ, రెండో రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ, మూడో రోజు గుడాల బతుకమ్మ, నాలుగో రోజు అట్ల బతుకమ్మ, ఐదో రోజు సద్దుల బతుకమ్మ. ఇలా పెద్ద బతుకమ్మని 5 రోజులు చేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. మిగతా రోజుల్లో మేము ఏంటంటే ఇక్కడ సంఘంలో సామూహికంగా కుంకుమార్చన జరుపుకోవడము, నవదుర్గలను ప్రతిష్ట చేస్తాం కాబట్టి ఆ దుర్గమాతల పూజలు చేయడము, చండీ హోమాలు, ఇవన్నీ మిగతా రోజుల్లో జరుపుకుంటాము. ఈ ప్రతి ఒక్క బతుకమ్మకి ఓ విశిష్టత ఉంటుంది. అట్ల బతుకమ్మ రోజు ఇక్కడ అందరం కలిసి తెల్లటి వస్త్రాలలో వచ్చి బతుకమ్మ చేసుకోవడం జరుగుతుంది. బతుకమ్మలో మనం తీరొక్క పూలు వాడడం జరుగుతుంది. ఈ తీరొక్క పూలతో చేసిన బతుకమ్మని మనము చెరువులో నిమజ్జనం చేసి వస్తాము. ఆ చెరువులలో ఈ పూల బతుకమ్మలను నిమజ్జనం చేయడం వల్ల వాటర్ అనేవి ప్యూరిఫై అవుతుంటాయి. పాతకాలంలో ఏంటంటే అందరూ చెరువులో నీళ్లు తాగేవాళ్ళు కాబట్టి ఈ భాద్రపద మాసంలో సీజనల్ చేంజెస్ వల్ల అప్పట్లో అంటు రోగాలు, చిన్న చిన్న వ్యాధులు ఇవన్నీ వచ్చి చాలా బాధపడే వాళ్ళు. సో అప్పట్లో ఇలా చెరువుల్లో బతుకమ్మలను వదలడం వల్ల ఆ పూలల్లో ఉన్న దాని ఎన్విరాన్మెంట్ వల్ల అన్ని చేంజెస్ జరిగి ఆ వాటర్ తాగడం వల్ల అన్ని డిసీజెస్ పోయి వాళ్ళు చాలా హ్యాపీగా మళ్ళీ ఎప్పటిలాగా ఆనందంగా ఉండేవాళ్ళు. సో అదే ట్రెడిషన్ ని మనం ఫాలో అవుతూ వచ్చాము. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.